to Elite Media. తెలంగాణలో రాజకీయ దుమారం మళ్లీ రేగుతోంది. వేములపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ సైనికుడు కాదు, అతనొక యువరాజు అని ఆయన అన్నారు. కేటీఆర్ డబ్బు వ్యామోహం లేదంటూ చెప్పినా కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు అనడం నిజమని కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మీరు డబ్బు వ్యామోహం లేని విషయం చెబుతున్నప్పుడు మీ సోదరి కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో లిప్తమయ్యారని ప్రజలు గుర్తిస్తున్నారు అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల్ని మోసపోనివ్వకండి కేటీఆర్ తెలంగాణ ప్రజలకి మళ్లీ చెవులో పువ్వు పెట్టొద్దని హెచ్చరించారు కిరణ్ కుమార్ రెడ్డి. 7 లక్షల కోట్ల అప్పుల వ్యవహారంలో మీ కుటుంబం ఎంత మేలు చేసిందో చెప్పండి అని అన్నారు. మీరు కేసీఆర్ కొడుకు మాత్రమే, సైనికుడు కాదు. మీరు 2002లో చేసిన నినాదాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. అయితే ప్రజలిప్పుడు వాటిని నమ్మే పరిస్థితిలో లేరు అని కేటీఆర్ కి స్పష్టంగా చెబుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల వద్ద నమ్మకం దోచుకున్నవారే మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పు సరైన విధంగా వినియోగించుకుంటే తెలంగాణ ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రుణమాఫీ లాంటి లాభాలు అందేవి అని ఆయన అన్నారు. కాటమై నిన్ను నమ్మి ప్రజలు ఓటేశారు. మీరు చేపట్టిన నమ్మకాలు ఈరోజు మురికివాడగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయ కలవరాలు వేగంగా పెరిగిపోతున్నాయి. గారు ఈరోజు పొద్దున మీరేదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో యువరాజు రాజైదామనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా అందరికి కనపడుతుంది. ఈ మతి భ్రమించి మాట్లాడే విషయంలో మీరేం చేస్తున్నారంటే, మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు, అదే వాయిస్ తోటి 10 ఏళ్ళు దోసుకుండు. సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం, ఆల్రెడీ తెలంగాణకు ముంచేసినాం, తెలంగాణ ప్రతిష్టను భంగం చేసినామని ఏదైతే చెప్తుర్రో మీరు ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి. ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పయింది. వాస్తవంగా ఆ డబ్బంతా కరెక్ట్ ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు బంధు, ఇన్ని రకరకాల స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యేది. హాస్టళ్లల్లో మంచి భోజనం పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఉంటుండే. ఈరోజు మనం సోదరిమణి కవిత గారు ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ ఎందుకు చేసింది? కమిషన్ల కోసమే కదా. లిక్కర్ వ్యాపారం చేసిందే డబ్బుల కోసం. మీకున్నంత డబ్బు పిచ్చి ఎవరికి లేదు. ఈరోజు 7 లక్షల కోట్లలో 1,00,000 పైచిలకు కోట్లు ఎటుపోయినాయో కమిషన్లు దండుకున్నది మీరు. ఇవాళ విదేశీ పెట్టుబడులు పెట్టి విదేశాలలో ఏమేమి ఉన్నాయో అందరికి తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయకండి. మీ మీద జరిగిన ఈడీ కేసు చాలా చిన్నది. మీరు దోసుకున్న దాంట్లో అది ఒక 55,000 కోట్లు మాత్రమే. మీరు ప్రజాధనాన్ని పక్కదానికి ట్రాన్స్ఫర్ చేసిర్రు. కేబినెట్ మీటింగ్ పెట్టకుండా అన్న దాని మీద ఈడీ కేసు నడుస్తుంది. ఆ కేసును పట్టుకొని మీరు పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతుర్రు. కేటీఆర్ గారు మీకు ఒక్కటే చెప్తున్నా, పాత పాట పాడకండి, ప్రజలు నమ్మరు. కొత్త ముచ్చట ఏదైనా చెప్పండి. ఈ రాష్ట్రంలో మనం ఏం చేస్తే బాగుంటుందో దోసుకోకుండా చెప్పండి. దోసుకునే ఆలోచనతో చెప్పకండి. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నీకు ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు ఇందాకనే చెప్పిన నువ్వు సైనికుని కాదు, యువరాజని.